సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి జన 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 సైనికులారా తరలి రనిని మన నుడిని కాపాడగరండి. తరాల మీదుగా ప్రవహించే నాగరికత నది యుగాల ఘనతను మనకందించే భారతి కథనుడి నది మన జీవం నుడి మన జీవనం నది మన జీవం నుడి మన జీవనం నది మన జీవం నుడి మన జీవనం నది మన జీవం నుడి మన జీవనం. రెండు రెండు కళ్ళు చరిత్ర పుట్టినిళ్ళు పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉన్నన్నాడు. రెండు రెండు కళ్ళు చరిత్ర పుట్టినిళ్ళు పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉన్నన్నాడు. జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి జన 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 సైనికులారా మన నదిని మన నుడిని కాపాడగరండి. వినిపిస్తుందా మన నదుల ఆత్మఘోష విలవిలమంటోంది చూడు ప్రవాహాల ప్రయాస. నదులలోన ఉంది నేడు నీరు కాదు కన్నీరు మనం కాక ఈ ఆపద నాపేదెవరు. ప్రకృతి మనకందించిన ఈ వరాల వనరు తదుపరి మన వారసులకు అందించేదెవరు ఎవరు ఎవరు ఎవరు. జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి జన 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 సైనికులారా మన నదిని మన నుడిని కాపాడగరండి. కాదనలేని మరుగైంది కాలమంతా పరభాషతో ముడిపడింది బతుకు తెరువు కథన్నా. వృత్తి కొరకు భుక్తి కొరకు ఏ భాషను నేర్చినా సొంత పాట పాడలేమ ఇంటి పట్టునా. ఎంత ఎత్తుకెదిగినా ఏ రాజ్యాలేలినా అవసరమే కదా మనకు అమ్మ దీవెనా. భాషంటే మాట కాదు మాట తోడుగా సంస్కృతి మంత్రశక్తిగా పెద్దలు అందించారు. తెలుగనేది విలువలతో తెలివిని వెలిగించు చమురు మనం కాక. ఆ వెలుగును కాపాడేదెవరు ఎవరు ఎవరు ఎవరు. జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి జన 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 సైనికులారా మన నదిని మన నుడిని కాపాడగరండి. నది మన జీవం నుడి మన జీవనం నది మన జీవం నుడి మన జీవనం నది మన జీవం నుడి మన జీవనం నది మన జీవం నుడి మన జీవనం. అందరూ కూడా ఆగండి. అయ్యా ఈరోజు చాలా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుచేతంటే మన రాజమహేంద్రవరం సమీపంలో ఉన్నటువంటి ధవళేశ్వర క్షేత్రంలో ఈ రోజున మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడానికి ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి విచ్చేశారు. కనుక వారి యొక్క ఆశీస్సులు ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు గోదావరి మాత ఆశీస్సులు మనకు కలగాలని చెప్పి అందరూ నిశ్శబ్దంగా ఉంటే చాలా మంచిది. అయ్యా చెప్పండి అయ్యా. మమ అస్మిన్ గ్రామే చితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం స్థైర్య ధైర్య వీర్య
విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతర కృత మహాపాతక నివృత్తి ద్వారా జాతకరీత్యా జన్మ నక్షత్ర నామ నక్షత్ర గో ప్రజాబాధ జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి జన 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 సైనికులారా తరలి రనిని మన నుడిని కాపాడగరండి అవకాశం ఇచ్చిన రాజమహేంద్రవరం ఆడపడుచులకి అన్నదమ్ములకి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి జీవం ఇచ్చే జలానికి మన జీవనానికి ముఖ్యమైన మన నుడికి గౌరవం తెలపడానికి మనం అంతరించిపోతున్న విలువల్ని కాపాడుకోవడానికి కాలుష్యానికి గురవుతున్న నదీ జలాల్ని కాపాడుకోవడానికి మన నుడి మన నది కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ముందుగా ఈ కార్యక్రమానికి గురువుల ఆశీస్సులు ఈ రోజున సుబ్బరాయుడు గారి శర్మ గారి ద్వారా మనకి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతంగా మీరు కాటన్ మహాశయలు ఇన్సిడెంట్ మీరు సంఘటన చెప్పడం మాకు నిజంగా చాలా బలంగా మనసుకు తాకింది. అలాంటి పెద్దలు సుబ్బరాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా మీకు నా పాదాభివందనం. ఎందుకంటే ఎలాంటి గొప్ప ప్రోగ్రాం అయినా సరే గురువుల ఆశీస్సులు లేకుండా ముందుకెళ్ళాం. ఈరోజు గురుస్థానంలో ఉన్న సుబ్బరాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనం ఎందుకు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు గురు రూపంలో ఇక్కడ ఉన్నారు. మనకి భగవంతుడు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు వారి నోటి ద్వారా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేయబోయే ముందు గురువుకు దండం పెట్టుకొని ముందుకెళ్తే దానికి మనకి ఎదురుండదు. అందుకని ఈ రోజు గురు రూపంలో వచ్చిన సుబ్బరాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాగే ఈ రోజున ఈ సంధ్యా సమయంలో ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు దీనిని ముందుకు తీసుకెళ్లిన పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ఏదైతే జీవం ఇచ్చిందో మనకి ఈ జలాలు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. కరోనా వైరస్ ఎలాగ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తా ఉందో, ప్రకృతి కోపానికి గురైతే, ప్రకృతి విలపిస్తే గొప్ప గొప్ప నాయకులు కూడా ఇళ్లలో కూర్చోబెట్టేయగలదు. ఈ రోజున కరోనా వైరస్ అదే తీసుకొచ్చింది. అంటే మన ప్రకృతిని గౌరవించకపోతే, నదీ జలాలని గాని ప్రకృతిని గాని గౌరవించకపోతే మనకి ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది ఈ రోజున కరోనా వైరస్ ద్వారా చూస్తున్నాం. అత్యంత శక్తివంతులైన దేశాల నాయకుల్ని కూడా ఇళ్లలో 4 గోడల మధ్యలో కూర్చోబెట్టేసి భవిష్యత్తులో మనకు అలాంటివి జరగకుండా మేము నదుల్ని కాపాడుకుంటాం. ఏదైతే భాష ఉందో మాట్లాడటానికి ఈ రోజున 1000 కోట్లు సంపాదించడానికి 1000 ఎకరాలు సంపాదించడానికి కూడా కారణమైన భాష మీద పెరిగి ఆ భాషను చంపేద్దామంటే ఆ భాషని కాపాడుకోవడానికి మేమున్నాం. ఈ తరం బతికుంది. ఇంకా సంస్కృతిని కాపాడుకుంటాం, ధర్మాన్ని నిలబెడతాం, సత్యం కోసం గొంతులు తెక్కోడ్చుకుంటాం అని చెప్పడానికి. ఎందుకంటే సంస్కృతిని చిల్లరగా ఆలోచించి సంస్కృతిని చంపలేం. భాష పేరు మీద భాష నిర్మూలించలేం.
అనేక వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా మన సంస్కృతిని దెబ్బ కొట్టడానికి వచ్చినప్పుడల్లా ఈ దేశం సంస్కృతి వాళ్ళని మార్చింది, కానీ ఆ దేశపు పరాయి దేశాల సంస్కృతి మనల్ని మార్చలేదు. ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా వేదాలతో వారసత్వంగా ఉన్న మన మన డిఎన్ఏలో ఉంది. ఇది మన లోపలికి వెళ్ళిపోయింది. ప్రకృతికి గౌరవం, మిగతా సంస్కృతులకు గౌరవం, మిగతా మతాలకు గౌరవం, అది భారతదేశ జీవన విధానంలో భాగం. అది అందుకని ఈ రోజున మన భాషను రక్షించుకోవడానికి, అంతరించిపోతున్న నదీ జలాలు, కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పరిరక్షించుకోవడానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం. ఈ కాలం ముఖ్య ఉద్దేశం పాలసీల్లోకి తీసుకురాబోయే ముందు ముఖ్యంగా మనం ఈ రోజున ఒక అవగాహన అన్నమాట, మన నదీ జలాలను ఎలా కాపాడుకోవాలనేది. అందుకని చాలా మంది పెద్దల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పాలసీలు ఉండాలి ప్రభుత్వాలకు తెలియజేయడానికి, అలాగే మన అధికారంలో మనం చేయడానికి వీటన్నిటి మీద ముందస్తు చర్యగా మొదలు పెడుతున్న అవగాహన తీసుకెళ్తున్న మన నది కార్యక్రమం ద్వారా ఇందాక ఇక్కడికి రాబోయే ముందు అక్కడ బాలికలకి, బాలబాలికలకి అందరికీ కూడా పెద్ద బాల శిక్ష పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం సంపూర్ణమైన జ్ఞానం ఇస్తుంది పెద్ద బాల శిక్ష. అందుకని దాంట్లో భాగంగా వాళ్ళకి ఇచ్చాం. సో మీ అందరూ కూడా మన నది మీ స్థాయిల్లో ఎవరెవరి స్థాయిల్లో ఏమి చేయగలరో మన భాషను పరిరక్షించుకోవడానికి, మన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి, మన నదీ జలాలని కాలుష్యాల బారిన కాకుండా కాపాడడానికి ఇవన్నీ ఎవరి స్థాయిలో వాళ్ళందరూ మనం కృషి చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్న అద్భుతమైన అవకాశం ఇచ్చిన జనసేన నాయకులందరికీ పేరు పేరున, మా ఆడపడుచులకి, మహిళా నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొత్తం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఈ కార్యక్రమానికి అండగా నిలబడ్డ పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు విశ్వస్వ కళ్యాణమస్తు ప్రాణిషు సద్భావనాస్తు సర్వే జనా సుఖినో భవంతు. గోదావరి మాతాకి, గంగా మాతాకి జై. సార్ చెప్పిన తర్వాత కొంచెం అందరితో పూలేపి జన సైనికులారా, తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన సైనికులారా, తరలి రండి మన నుడిని కాపాడగరండి. వినిపిస్తుందా మన నదుల ఆత్మఘోష, విలవిలమంటోంది చూడు ప్రవాహాల ప్రయాస. నదులలోన ఉంది నేడు నీరు కాదు కన్నీరు, మనం కాక ఈ ఆపదన పేదెవరు. గ్రామ పంచాయతీ ఇచ్చినందుకు, అంటే అలాగ మట్టి ఉంటే కూడా దాన్ని మీరు కష్టపడి ఇంత అద్భుతంగా మీరు చాలా తక్కువ వ్యవధిలో మీరు పరిశుభ్రం చేసినందుకు నేను మన నాయకుల చేత, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేదు. మన పంచాయతీకి నేను ప్రత్యేకించి నేను ఇంకొక మాట, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేదు, కానీ నేను మీకు చెప్తాను ఏమర్థమో నేను మీకు నిలబడతాను. ఈ గ్రామ పంచాయతీ పార్టీ పరంగా
దేశమంతా పరభాష